మిగిలిన అవతారాలు రావడానికి, నరసింహావతారం రావడానికి ఒక ప్రధాన భేదం ఉంది. మిగిలిన అవతారాలు, చాలా అవతారాలు మనందరం వచ్చినట్టు తల్లి గర్భంలోంచి వచ్చాయి. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావవికేతిథౌ నక్షత్రేతి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని 12 మాసముల కౌసల్యాగర్భవాసం చేసి రామచంద్రమూర్తి వచ్చారు. జలధర దేహు నాజారు చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ కంఠ కౌస్తుభ విలాసు. ఆ కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఆయన కూడా దేవకీదేవి గర్భంలోంచి అలా వచ్చాడు. వామనమూర్తి అదితి గర్భంలోంచి వచ్చాడు. నరసింహస్వామి భక్తుడి మాట నిలబెట్టడానికి ఎక్కడ నుంచి హిరణ్యకశిపుడి చూపుడు వేలు నిలబడి భగవంతుడు ఇక్కడ ఉన్నాడా అని అడిగితే అక్కడి నుంచి రావడానికి సిద్ధపడ్డాడు. అంటే భక్తుడి త్వర కన్నా భగవంతుడి త్వర ఎక్కువ. భక్తుణ్ణి రక్షించుకోవాలి.